అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. ముఖ్యంగా మన రాష్ట్రంలో ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు ఒక దళిత నాయకుడిగా నేను చాలా బాధపడుతూ ఖండించేటువంటి విషయం. ముఖ్యంగా పంతం నానాజీ గారు డాక్టర్ గారి పైన మాట్లాడేటువంటి మాటలు కానీ, అలాగే రఘురామరాజు గారు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తొలగించడం కూడా అది మంచి పరిణామం కాదు. అక్కడ ఏదైనా గొడవ జరగకుండా ఉంటే సాంకేతికంగా పరిష్కరించుకోవాలి తప్ప సాక్షాత్ ఒక శాసనసభ్యులు అంబేద్కర్ గారి ఫ్లెక్సీని తొలగించడం అది షెడ్యూల్ వాళ్ళందరూ కూడా మరి బాధపడేటువంటి విషయం. కాబట్టి ఖచ్చితంగా ఆ విషయాలని నేను ఖండిస్తూ మరి జరగబోయేటువంటి కాలంలో ఎక్కడ కూడా ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉంటే మన పార్టీలకు చాలా శ్రేయస్కరం, మంచిదని తెలియజేస్తూ, ముఖ్యంగా మరి మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత పవిత్రాత్మకమైనటువంటి ప్రాంతం ఏదంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయంగా పేర్కొంటారు. ఈ యొక్క తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రతిష్టత కలదు. ఇటువంటి దేవాలయంలో ప్రసాదము అంటే లడ్డూలు చాలా మరి మహాప్రసాదంగా భావించేటువంటి పరిస్థితి హిందువులందరూ కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఆ లడ్డూలో పంది కొవ్వుని గుడ్డు కొవ్వుని మరి కలపడం అనేటువంటిది చాలా దురదృష్టకరం. ఇటువంటి ఆలోచనలు, ఇటువంటి భావాలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు ఎందుకు వస్తాయో అర్థం కానటువంటి విషయం. ఇదే కాదు, ఈ రాష్ట్రంలో 2019లో దళిత సామాజిక వర్గం అంతా కూడా 90% ఓట్లతో వైఎస్ఆర్ పార్టీని అధికారంలో తీసుకొస్తే వారి నోట్లో అధికారంలోకి వచ్చిన తర్వాత వారి నోట్లో మట్టి కొట్టినటువంటి నాయకులు కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు. ఇటువంటి విపరీతమైనటువంటి ఆలోచనలన్నీ కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులకు వస్తాయి. అంటే హిందువులందరూ పవిత్రాత్మకమైనటువంటి ప్రాంతంగా కొలిచేటువంటిది తిరుపతి. హిందువులే కాదు, నాకు తెలిసి అన్ని మతాల వారు దాన్ని చాలా పవిత్ర స్థలంగా పూజిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మరి ప్రసాదంలో మరి లడ్డూలో మరి కల్తీ అనేటువంటిది అక్కడ కూడా ప్రకృతి. అంటే ప్రతి పథకంలో కూడా ప్రజలకు ఇచ్చేటువంటి ప్రతి పథకంలో కూడా ఎంతో కొంత ఆశించి ఫ్రాడ్ చేసేటువంటి తరుణంలో అదే అలవాటుగా మరి తిరుపతి లడ్డూలు కూడా మరి వీళ్ళు కలుషితం చేశారంటే మరి వీరి యొక్క అవినీతి ఏ స్థాయిలో ఉందో ఒక్కసారి అంటే ప్రపంచ స్థాయికి వైఎస్ఆర్ పార్టీ నాయకుల యొక్క అవినీతి చేరిపోవడం అనేటువంటిది ఇది చాలా చాలా దురదృష్టకరం. నిజంగా వైఎస్ఆర్ పార్టీ కనుక మరలా గెలిచి ఉన్నట్లయితే అసలు ఆ తిరుపతి దేవస్థానాన్ని వాటాలేసి అమ్మేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. కాకపోతే ప్రజలందరూ కూడా మరి తెలుసుకుని ఇటువంటి అవినీతి నాయకులు ఉండకూడదని మరి వాళ్ళందరూ కూడా అధికారాన్ని దూరంలో పెట్టారు. ఖచ్చితంగా ఎవరైతే మరి ఈ తిరుపతి ప్రసాదంలో మరి కల్తీ మరి ఆయిల్ను ఉపయోగించారో వారిపైన మరి ఖచ్చితంగా ఎంక్వైరీ చేసి వారిని అందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. అలాగే ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇదే కాదు, అనేకమైనటువంటి పథకాల్లో అవినీతి అనేటువంటిది పేరుకుపోయింది. వాటిని కూడా వెలికి తీసి వారందరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. లేదనుకుంటే రేపు ఈ యొక్క ప్రభుత్వంలో కూడా చాలా మంది అటువంటి పరిస్థితులు చేయడానికి అవకాశం ఉందని తెలియజేస్తూ, ఖచ్చితంగా ఇటువంటి పరిణామాలను ఈ యొక్క భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచిది కాదు. ఎందుకంటే ఖచ్చితమైనటువంటి పాలనను నిజాయితీవంతమైన పాలనను అందించాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఖండించాలి. నేరస్తులు ఎవరైతే వాళ్ళని శిక్షించాలని తెలియజేస్తూ మీ కాటేశ్వరం.